రైతు సోదరులకు నమస్తే. వెల్కమ్ టు శివ అగ్రి క్లినిక్ యూట్యూబ్ ఛానల్. వివిధ రైతులు వివిధ పంటలు సాగు చేస్తూ వ్యవసాయంలో అందరూ ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలోనే రైతులు ఈ చిన్నపాటి ఆకుకూరలను సాగు చేస్తూ కూడా ఎంతోమంది రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు, వ్యవసాయాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైనటువంటి ప్లేస్, ఆకుకూరలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచేటటువంటి కుంచెనపల్లి గ్రామంలో ఉన్నాం. దాదాపుగా ఈ కుంచెనపల్లి గ్రామంలో 400కు పైగా కుటుంబాలు ఆకుకూరలపై సాగులోనే సంవత్సరం పొడవునా వివిధ రకాల ఆకుకూరలు సాగు చేస్తూ వారి యొక్క జీవన శైలి విధానం అనేది ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే మనతో పాటు శ్రీనివాసరావు అనేటువంటి రైతు మనతో పాటు ఉన్నాడు. ఈ రైతు తనకు ఉన్నటువంటి 1 ఎకరా భూమిలో ఈ పుదీనాను సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మరి ఈ పుదీనా సాగుని కొత్తగా ప్రారంభించినటువంటి రైతులు ఏ విధంగా సాగు చేసుకోవాలి, ఈ సాగులో ఎటువంటి ఒడిదుడుకులు వస్తాయి, ఏ విధంగా సాగు చేస్తుంటే మంచి కాపు వచ్చి మంచి మార్కెట్లో రేట్ ఏ విధంగా ఉంటుందో ఈ పూర్తి స్థాయిగా ఈ పుదీనా సాగు గురించి శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాసరావు గారు, చెప్పండి సార్, అసలు మీరు ఈ పుదీనాని ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు, ఈ ఎంత నారు మీకు పట్టింది, అసలు ఏ విధంగా మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఈ పుదీనా ఎంపికలు? మాకు పుట్టిన కానీ ఇది ఊర్లో ఇదే ఉద్యోగం. ఊర్లో ఇదే ఉద్యోగం, రెండో పని లేదు. పుదీనమల్లు ఆకుకూరలు, పుదీనమల్లు ఆకుకూరలు సంవత్సరం పొడవునా నీకు ఇదే ఉద్యోగం. 365 రోజులు ఇదే పని. ఓకే. కాళేశ్వరం మార్కెట్కి, వైజాగ్, ఓకే ఇట్లా. ఓకే. మా ఊర్లో వచ్చి 400 మంది 500 మంది వస్తారు. విజయవాడలో కానీ పక్క ఊర్లో కానీ బతుకుతారు వచ్చి. ఓకే. ఈ పుదీనాని ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకునేటప్పుడు ఈ భూమిని ఏ విధంగా తయారు చేసుకోవాలి సార్? భూములు అంటే మామూలుగా నాగళ్ళు వేస్తాం, కట్టలు వేస్తాం, మల్లు చేస్తాం. మల్లు కానీ ఇప్పుడు సాలుగా కొత్తగానే ఇట్లా పెట్టాం ఇది. ఓకే. అంటే బోదెలు కొట్టుకోరు? బోదెలు కొట్టరు. మరి ఎట్లా ఇది? మల్లు చేస్తాం. మల్లు వేసేసి చేసి నాడతారు. అంటే నారు ఇట్లా ఫస్ట్ ఏ విధంగా ఏ నారు తీసుకుంటారు? ఇదే పీకి నాడతాం. మళ్ళీ పీకి అవతల పీకి అవతల నాడతాం. ఓకే. నాటుకున్నప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మొక్క నాడతారా? 2 మొక్కలు 3 మొక్కలు 2 మొక్కలు 3 మొక్కలు నాడతారు. అది నాటినాక ఎన్ని రోజులకి ఎన్నుకునే అవకాశం ఉంటుంది భూమిలో? నెల 40 రోజులకి వచ్చింది కోతకి. ఓకే. మరి నాటినాక మనం ఎన్నిసార్లు తడులు ఇవ్వాల్సి వస్తుంది సార్ ఏనుకోవాలంటే? 7 తళ్ళు పడతాయి. 7 తళ్ళ తర్వాత మనకి మొక్క నాటుకునే అవకాశం ఉంటుంది. నాటుకున్న తర్వాత మనకి ఎన్ని రోజులకి మనకి కోతకు రెడీ అవుతుంది? మళ్ళీ 40 రోజులకి. 40 రోజులకి మళ్ళీ మనం కోతకు రెడీ చేసుకోవచ్చు. అంటే మనం ఎన్నిసార్లు కోత చేసుకోవచ్చు సార్ మనం ఒకసారి పుదీనా పెట్టుకున్నట్టయితే? 10 కోతలు వస్తాయి సంవత్సరానికి దాదాపు 10 కోతలు మనం తీసుకోవచ్చు. మనకి ఇప్పుడు మీరు ఎకరాలో ఈ పుదీనా వేశారు కదా, మనకి ఎన్నిసార్లు కోత వచ్చే అవకాశం ఉంటుంది? 10 సార్లు వస్తాయి కోత. 10 సార్లు వస్తుంది. వచ్చినప్పుడల్లా మనకి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది? ఒక్కోసారి 40 వేలు వస్తాయి, 30 వేలు వస్తాయి, మళ్ళీ 10 వేలు మిగులుతాయి. నెలకు వచ్చేపాటికి ఖర్చులు బాగున్నాయి, కూలీలు కట్టినాయి, మందులు కానీ ఏమన్నా కానీ నెలకు ఒక 10,000 రూపాయలు అనేవి మిగులుతాయి. 10 ఒక 20 వేలు, ఒక్కొక్కసారి 20 వేలు 25 వేలు అట్లా మిగులుతాయి. ఓకే. ఇప్పుడు మనం ఒకసారి కోస్తాం కదా, ఒకసారి కోసినప్పుడల్లా ఎంత అంటే ఎన్ని కిలోల మనకు పుదీనా వచ్చే అవకాశం ఉంటుంది? దాదాపు కట్టలు లెక్క, కిలో లెక్క. ఎన్ని కట్టలు వస్తాయి మనకి? చెప్పలేము. పైరుని బట్టి. పైరు మంచిగా ఉంటే ఎంత వస్తుంది మనకి? మంచిగా ఉంటే ఎకరానికి 1,00,000 కట్ట దిగిద్ది. 1,00,000 కట్టలు వస్తాయి ఈజీగా. లేదంటే 40-30 వేలు. ఓకే. ఈ విధంగా మనకు వస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక 10,000 లాభం అయితే రైతుకి 1 ఎకరంలో ఒక కోతకి వచ్చే అవకాశం ఉంటుంది, అన్ని ఖర్చులు పోగా. ఇదే విధంగా మనం ఇప్పుడు పుదీనా సాగు చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఈ చీడపీడలు అనేవి ఏమొచ్చే అవకాశం ఉంటుంది? బూజు వచ్చింది, పురుగు, దోమ, కొమ్మ సాగు ఇది కొమ్మ చావు అనేది వచ్చేస్తుంటుంది. అంటే ఇది వచ్చినప్పుడు ఏమంటే చూసి దీన్ని పీకేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. పీకితే పని లేదు, కొత్త తీసేస్తాం, కోస్తూ తీసేసుకోవాలి. ఈ మందులు స్ప్రేయింగ్స్ ఏ విధంగా చేసుకోవాల్సి వస్తుంది ప్రతిసారి? మనం ఎన్ని రోజులకు ఒకసారి? ఇప్పుడు 4 రోజులు చేస్తున్నాం. 4 రోజులకు ఒకసారి, 4వసారి ఖచ్చితంగా స్ప్రే చేయాలి. ఇంకోటి ఎదుగుదల కొరకు ఎరువులు ఏ విధంగా వేసుకుంటే బాగుంటుంది? పెంటపోతాం ఎరువు. ఓకే. మందు కట్టలు ఏమేమి వేస్తుంటారు? 20-20, 14-35 అవి 2. అంటే ప్రతి కోతకు ఒకసారి అంటే కోస్తారు కదా, మళ్ళీ ఇంకోసారి ఎరువు వేస్తారా? ఎరువు వేసేది ఒకసారి, ఫస్ట్ లో ఒకటేసారి వేస్తాం. తర్వాత మందు కట్టలే అదే ఏమేమి వేస్తారు? 20-20, 14-35 ఇవి మనం కోసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటారు మందు కట్టలు. ప్రతి కోతకి వేయాల్సిందే. ప్రతి కోతకి వేసుకున్నప్పుడే మళ్ళీ బలం వచ్చి మళ్ళీ లేసే అన్నట్టు. అది ప్రతి కోతకి వేయాల్సిందే. ఇప్పుడు మనం మళ్ళీ కోస్తాం కదా, మళ్ళీ కోసినాక మళ్ళీ నీటి తడి ఇవ్వాల్సి వస్తుందా? మళ్ళీ మామూలుగా 4 నీళ్ళు పెట్టాల్సి వస్తుంది. ఒక్క చలికాలమే తక్కువ, వానాకాలం అంటే వానలు పడతాయి కదా. అవును. ఎండాకాలం ఎక్కువ నీళ్ళు, చలికాలంలో అయితే తక్కువ. ఓకే. మనకి ఇంకోటి ఇప్పుడు సంవత్సరం పొడున్న ఏ కాలంలో అయితే అంటే ఏ సీజన్లో మనకి పుదీనా బాగా వస్తుంది మంచిగా గ్రోత్? చలికాలంలో గ్రోత్ బాగుంటుంది. ఎండాకాలంలో కొద్దిగా ఏమన్నా మీరు అన్నట్టుగా ఎండు తెగులు ఇట్లాంటివి కనిపించావు. మనకి మార్కెట్లో ఏ విధంగా ఉంది సార్ డిమాండ్ దీనికి పుదీనాకి? చెప్పలేము. 4 రూపాయల మిద్ది ఒకరోజు పారేసొత్తాం. ఓకే. ₹1, ఈ మాది ఒకటే రేట్ ఇప్పుడు. అంటే మిగతా ఇప్పుడు ఈ మెంతం కూర, పాలకూర, తోటకూరతో పోల్చుకుంటే పుదీనా బెస్ట్ అంటారా?
అదంటే కొంచెం చాకిరి, ఇదంటేనేమో ఇక చాకిరి తక్కువ. ఓకే, చాకిరి తక్కువగా ఉండి మనకి ఏదో అంత చాకిరి తక్కువ. అదనుకో గుంజాలి, మూటలు మొయ్యాలి. ఓకే, చేసేవాడు అది చేసుకుంటాడు, ఇది చేసేవాడు ఇది చేసుకుంటాడు, చేయలేనివాడు ఇది, చేసేవాడికి అది. దాంట్లోనే ఎక్కువ వస్తాయి డబ్బులు. అవును. ఈ పూదిలో మనకి కలుపు సమస్య ఏమైనా బాగానే ఉంటుందా సార్? కలుపు కూడా భయంకరంగా ఉంటుంది. అది కలుపు అది చూడు, కలుపు వచ్చినప్పుడల్లా మనం కూలీలను పెట్టి తీపిచ్చుకోవాల్సి వస్తుంది. భయంకరంగా ఉంటాం అది. ఓకే, కలుపు మందులు మనం విడిగా స్ప్రే చేసుకోవాల్సి వస్తుందా లేదా కూలీలతో తీపించుకుంటారా? కూలీలతో దీంట్లో మందు పని ఒక్క ఊత మందు ఒకటే పనిచేసిద్ది. మిగతా అన్నిటికీ ఖచ్చితంగా ఏదైనా కలిపేయక కూలీలు లేక. అన్న ఇప్పుడు మనము ఈ పుదీనా సాగు చేస్తారు, మీరు కోతలు కోస్తారు, కోసినప్పుడు ఈ దారాలు కడతారు కదా, ఇది ఎట్లా మీరు ఎట్లా తెచ్చుకుంటారు? దీన్ని ఎట్లా ఉంది, దీని రేట్ ఎట్లుంటుంది మనకి? ఫస్ట్లో ఇవరికి కేజీ 40 రూపాయలు. కేజీ 40 రూపాయలు. ఇది ఇప్పుడేమో 180 రూపాయలు అయింది. 180 రూపాయలు కేజీ. ఇది మనం దారం కట్టలు కట్టినప్పుడు కడతారు అన్నట్టు, వాళ్ళే కోసిస్తారట. ఇక 180 రూపాయలు కోసి ఇచ్చినందుకు. ఓకే, ఇది మనకు ఒక కట్ట ఎంత ఎంత కేజీయా? కేజీ లెక్క తెచ్చుకుంటారు? కేజీకి మనకి ఎన్ని కట్టలు కట్టుకోవచ్చు? కేజీకి వచ్చి 2000 కట్ట అవుతాయి. కేజీకి 2000 కట్టలకి సరిపోతుంది తాడు మనకి. ఇప్పుడు మామూలుగా మీరు కూలీలను పెడతారు కదా, ఒక రోజు ఒక కూలీ పుదీనా ఎన్ని కట్టలు కట్టవచ్చు? ఒకళ్ళు ఏమో 800 కడతారు, ఒకళ్ళు 1000 కడతారు, ఒక్కొక్కళ్ళు ఏమో 2000 కడతారు. మనిషిని బట్టి, చేసే దాన్ని బట్టి. కూర కూడా మంచిగా నిండు ఉన్న దాన్ని బట్టి కూడా మనకి కట్టలు దాన్ని బట్టి ఒకళ్ళు స్పీడ్కి కడతారు, ఒకళ్ళు నీరసం కడతారు. ఓకే, అందరూ ఒకేలా చేయం కదా. అవును. అది ఇప్పుడు మీరు కోసిన పుదీనా మీరే అమ్ముకుంటారా లేకపోతే మార్కెట్కి? మార్కెట్కి ఎక్కడెక్కడ పోతుంది సార్ మనకి? నేనైతే కాళేశ్వరం మార్కెట్ ఒకటే, కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళిపోతుంటుంది. అంటే మీరు సంవత్సరం పొడవునా ఈ పుదీనాతో పాటు ఇంకేమైనా ఆకుకూరలు చేస్తుంటారా? అసలు ఏం లేదు, ఇది ఒకటే. 360 రోజులు ఒకటే పుదీనా పైన ఆధారపడతారు ఒకటే. సార్ ఇప్పుడు మనము పుదీనా మీరు సాగు చేస్తారు, మీరు ఎకరంలో సాగు చేసినప్పుడు ఎకరం మొత్తం ఒకటేసారి నాటుకుంటారా లేకపోతే మీరు బిట్టులు అంటే ఒకసారి కొద్దిగా నాటుకొని మళ్ళీ దాని తర్వాత ఇంకో కొద్దిగా ఒక 10 రోజుల తర్వాత ఇంకొక 10 అట్లా నాటుకుంటారా? 3 తరాలు నాటుతాం, కోసుకుంటా వెళ్తాం, కోసుకుంటా వస్తాం. ఇక అంటే ఒకసారి అయిపోతా ఉంటే ఇంకొక సైడ్ ఇప్పుడు 3 బోధులు కదా, ఒక బోధు కోసుకుంటా వెళ్తాం. ఓకే, మళ్ళీ రెండో బోధు కోసుకుంటూ వెళ్తాం. ఇక మళ్ళీ కోసుకుంటా ఆ ధరకి ఈ ధరకి మారుతామే. ఇక ఓకే, అది అంటే మళ్ళీ ఈ కోసిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది? మళ్ళీ 40 రోజులకి. మళ్ళీ 40 రోజులకు మళ్ళీ ఏమంటే స్టార్ట్ అయిపోతుంది. 40 రోజులు చలికాలం అయితేనో 30 రోజులు, ఈ కదమ వానాకాలం కానీ ఎండాకాలం కానీ 40 రోజులు. ఈ 40 రోజులలో మీరు ఏం చేస్తారు? ఎరువులు వేయాలంటే మందు కట్టలేదంటే మందు కట్టలు, స్ప్రేయింగ్ చేసుకోవాలన్నా నీ రోజుల్లో కానీ ఇట్లాంటి పనులు చేసుకుంటారు. చేస్తామే. చూశారు కదా వ్యూవర్స్, మరి ఈరోజు పుదీనా రైతు శ్రీనివాసరావు గారి మాటల్లోనే తన యొక్క అనుభవాలు పుదీనా సాగులో ఏ విధంగా ఉన్నాయో. మరి రైతులు పుదీనా సాగును చేసుకున్నట్టయితే 365 రోజుల పాటు మంచిగా పంటపైన ఆధారపడి 40 రోజులకు ఒకసారి కోతను తీసుకొని దాదాపుగా పంటలో మంచి దిగుబడిని సాధించే అవకాశం ఉందని శ్రీనివాసరావు గారు సొంత అనుభవాలు చెప్తున్నారు. అంటే తేలికపాటి నేలలో, అదేవిధంగా అన్ని రకాల నేలలో కూడా ఈ పుదీనా సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా శ్రమ తక్కువ ఉండేటువంటి ఆకుకూర పంటగా చెప్తున్నారు శ్రీనివాసరావు. కాబట్టి ఎవరైనా ఆకుకూరలు సాగు చేయాలనుకునేటువంటి రైతులకు ఈ పుదీనా ఒకటి మంచి వేదిక అని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు పుదీనా గురించి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకున్నట్టయితే మన వీడియోని లైక్ చేయండి, మిగతా రైతులకు షేర్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.